డీటెయిల్స్ చూద్దాం. చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా మొట్టమొదటి పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లో బుద్ధ భవన్ పక్కనే నిర్మించిన హైడ్రా భవన్ను సీఎం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్తో కలిసి పోలీస్ స్టేషన్లోని వసతులను పరిశీలించారు. హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ డిఆర్ఎఫ్ ట్రక్స్, ఒక 21 ట్రక్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. హై క్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్. ఇక హైడ్రా కార్యకలాపాల కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 55 స్కార్పియోలు, 21 ట్రక్కులు, 4 ఇన్నోవాలు, అనేక ద్విచక్ర వాహనాలు సేవలోకి తెచ్చారు. హైడ్రా సరికొత్త జనాల్లో కబ్జా చేద్దాం లేక్స్ని. దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రానియొద్దని భావించి హైడ్రాను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. హైడ్రా అంటే ఇల్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది, ఇది ప్రజలు గుర్తించాలని అన్నారు. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ని ప్లగ్ అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. గట్టిగా మనందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. ముంపు బాధితుల సమస్యలను హైడ్రా వెంటనే పరిష్కరిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలు ఏ విభాగాన్ని సంప్రదించాలో తెలియని సమస్యల్ని హైడ్రా పరిష్కరిస్తుందని చెప్పారు. గత 9 నెలలుగా హైడ్రా ప్రజలకు చేరువైన సేవలు అందిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయానికి కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. సీఎం ఆకాంక్షల ప్రకారం హైడ్రా వ్యవస్థ ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగుతుందని తెలిపారు. మీకు అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. అదే విధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం వికలమైపోయిన హైదరాబాద్ నగరాన్ని చూసి ఓరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈ రోజు మూసీ నది, అదే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కొంత హైడ్రా ప్రజలకి ఎంతో చేరువవుతూ ఎన్నో మన్ననలు పొందుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సో హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని GOMS 99 ద్వారా జూలై 19 రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్, అంటే బహుశా దేశంలో ఇటువంటి ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము, ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి, అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు, నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు, ఇతర పోలీస్, ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ. అక్రమ నిర్మాణాలతో అన్యాయం జరుగుతుందని మియాపూర్ జనప్రియ ఫేజ్ 5లో నివాసం ఉంటున్న కుటుంబాలు ఆందోళనకు దిగాయి. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అధికారులే అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఓపెన్ స్థలాన్ని తమ
సెట్ బ్యాక్గా చూపించి అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. 18 నెలలుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు డిప్యూటీ కమిషనర్లను కలిసి సమస్యలు వివరించామన్నారు. తమ మిగులు స్థలాన్ని వినియోగించుకుంటూ తమకే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. జనప్రియకు చెందిన సెట్ బ్యాక్ ల్యాండ్స్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అదే స్థలాన్ని చూపించి అనుమతులు పొందినట్లు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము గత 5-6 ఇయర్స్ నుంచి మేము అక్రమంగా ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. మేము దానికి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఒక 2 రోజులు ఆపుతున్నారు, మళ్ళీ 3వ రోజు నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఒక 8 ఇయర్స్ బ్యాక్ మాకు కిరాణా షాప్ దగ్గర స్టెప్స్ ఒకటి కట్టారు, అది కూడా మా స్థలమే. దాని గురించి మేము ఫైట్ చేశాము. కార్పొరేటర్ గారు వచ్చారు, ఇక్కడ ఉన్న పెద్ద నాయకులందరూ వచ్చారు, చూశారు, తీపిస్తామన్నారు, తీపించలేదు. అది దాన్ని కారణంగా తీసుకొని పక్క ఫ్లాట్స్ కొత్త కట్టే వాళ్ళందరూ గేట్లు కూడా పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఫేజ్ 5 ఏ విధంగా బాధపడుతుంది అనేది ఫేజ్ 5 గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం. అది కాకుండా బ్లాక్లు కట్టేయడము, కాంపౌండ్ వాల్స్ కట్టేసుకోవడం, గేట్లు పెట్టేసుకోవడం, దీన్ని మా రోడ్లోనే వాళ్ళు రావడము, ప్లస్ మంజీరా వాటర్ను కూడా వాళ్ళు తీసుకోవాలని, మా పైపు నుంచే తీసుకోవాలని మొన్న చేశారు. దాన్ని ఆపేశాము. మాకు న్యాయం చేయాలి, అందుకే మేమందరం అండి మియాపూర్. మేము ఇక్కడ ఈ జనప్రియ ఫేస్ 5 అనేది 2001 సంవత్సరంలో 650 కుటుంబాలకు అప్పుడు బిల్డర్ ఫ్లాట్స్ కట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేమందరం కూడా మధ్యతరగతి, చిన్నవారు, మిడిల్ క్లాస్ ఉద్యోగాలు చేసుకునేవారు ఇక్కడ మేము ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1-2 లక్షలకు స్టార్టింగ్లో ఉండేది. అది కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడి ఏదో అప్పు చేసో కొనుక్కున్నాం. కానీ ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎదుటి ఫ్లాట్ల వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటి విషయంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, జోనల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నిన్న మళ్ళీ కొత్త బిల్డింగ్ వారు మా యొక్క A1 బ్లాక్ ముందు ఉన్న గోడను తవ్వేసి గేట్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా మేము అడ్డుకొని నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ వారి నుండి మాకు ఎటువంటి సహకారం లేదు. మాట్లాడుతున్నామండి. మేము 21 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. 650 ఫ్లాట్స్ ఉన్నాయి, అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్. ఇది మా సెట్ బ్యాక్స్. అవతల వాళ్ళ సెట్ బ్యాక్స్తో చూపించుకుని వాళ్ళు కొత్త ఫ్లాట్లు కట్టేసుకుంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. మేము అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఎవరు మాకు సహకరించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రతి చోట ఇచ్చొచ్చాము, కమిషనర్ ఆఫీస్ ఇచ్చొచ్చాము, పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల ఇచ్చొచ్చాము. ఆఖరికి ఎమ్మెల్యే గారు కూడా చెప్పొచ్చాం. మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం జరగాలి. మేము దానికోసం ఈ నిరసన చేస్తున్నాం. మేము ఇది వదిలిపెట్టాం, ఇలానే చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు మేము చేస్తూనే ఉంటాం, మేము పోరాడుతూనే ఉంటాం. ఏపీలో కలకలం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ధనుంజయ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిగా సీఎంఓ కార్యదర్శిగా పనిచేశారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డిని A31గా ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముడుపుల వసూళ్లలో ధనుంజయ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాల భూమి పూజ చేసిన తర్వాత ప్రధాన ఆసుపత్రిని మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆసుపత్రిలో సదుపాయాలపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగుల దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య సమస్యను, వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, మంత్రి తుమ్మలతో పాటు అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల సౌకర్యాలపై చర్చించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సరైన
సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఆసుపత్రిలో ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. So the important thing is infrastructure, second is HR, and third is your NCD, fourth is the ambulance, the vehicles, and primary health. When discuss చేసుకున్నామో ఆ డిస్కషన్ సారనంతా కూడా just send one copy to us based on your information. We'll circulate, we'll prepare the file, circulate it, see that at the earliest you get the sanction. Immediate requirement is the buses. Yes, sir. Don't say no bus require gas line. తెలంగాణ సచివాలయంలో 132 మంది బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. గురుకులాల్లో చాలా మార్పులు జరిగాయన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఉపాధికి సంబంధించి కావచ్చు, లేదా వృత్తిపరంగా భవిష్యత్తు నడపడానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనేక ఉద్యోగాలు ఉండొచ్చు. ఇట్లా ఈ రోజు హాస్టల్స్ లో కూడా వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉండి పిల్లలకు సంబంధించి తమ పిల్లలే అనుకుంటూ వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేసేటువంటిది కూడా ఆ విధంగా ఈ రోజు మిమ్మల్ని అందరి వాళ్ళ తల్లిదండ్రులు అనుకొని చదువుకుంటారు. ప్రభుత్వం యొక్క సహకారం, ప్రభుత్వం కూడా అటువంటికి సంబంధించి దాదాపు 703 హాస్టల్స్ ఉంటే ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. డిసెంబర్ 7వ తారీఖు 2023 నుంచి ఇవాళ వరకు దాదాపు 60,000 ఉద్యోగాలను వివిధ శ్రేణిలో ఉన్నటువంటి వాటిని పరిష్కరించి ఈ విధంగా ఎంపికైన వారికి నియామక పత్రాల్ని ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా మనం రిజల్ట్స్ చూసినాం. రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించి, ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి, గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలను కంపేర్ చేసుకుంటే మనకు గురుకులాల లోపల కానీ హాస్టల్ లోపల చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా కొన్ని సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశానికి దిక్సూచుండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుల సర్వే జరిగింది. ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విధి విధానాలపై అధికారులతో చర్చించారు. అనంతరం పలు కీలక సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లాల్లో కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా ఐటీడీఏ పరిధిలో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లకు అప్పజెప్పాలని సూచించారు. ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఐటీడీఏ పీఓలకు పంపి అర్హులను గుర్తించాలన్నారు. ఆపరేషన్ సింధూర్పై వర్ధనపేటలో ఎర్రబెల్లి దయాకరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. వర్ధనపేట బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారత సైన్యం వీరోచిత పోరాటానికి దేశ ప్రజలందరం అండగా ఉంటామని ఎర్రబెల్లి అన్నారు. దేశ భద్రతపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సైనికులకు కూడా ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు వాళ్ళకు కూడా కొంత తృప్తి అనిపించింది. మమ్మలను చంపిన భారత సైన్యం చంపిందనే ప్రజలందరూ కూడా ఉత్సాహం ఉన్నారు. భారత సైనికులు బాగా కష్టపడ్డారు, బాగా పనిచేశారు. అందరినీ అభినందిస్తున్నాం. మంచి టార్గెట్ చేసి ఎవరైతే దుర్మార్గున్నారో మన భారతదేశంలో దాడి చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళు మళ్ళా దాడి చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళను టార్గెట్ చేసి కరెక్ట్గా చంపారు సైనికులందరూ. నటి జిత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట కలిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నిపై ఎలాంటి చర్యలు తీసుకోదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సిఐడి దాఖలు చేసిన అఫిడవిట్లో ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వొద్దని, వారిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయినప్పటికీ నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులైన కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తిరుపతి గంగమ్మను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా గంగామాతకు సారెను సమర్పించారు.
పాక్ మరింత కవ్వింపు చర్యలకు దిగితే స్పందన కూడా అదే రేంజ్లో ఉంటుందని హెచ్చరించారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని 15 ప్రాంతాల్లో పాక్ దాడికి ప్రయత్నించిందని తెలిపారు. తప్పుడు సమాచారంతో పాక్ మతం రంగు పూస్తుందని విమర్శించారు. ఐరాసతోనే పాకిస్తాన్ అబద్ధాలు చెప్పిందని, పాక్ పుట్టుకతోనే అబద్ధాలు పుట్టాయని ఫైర్ అయ్యారు. has also claimed that India deliberately attacked religious sites. This is completely false. Again, I have made it clear that the targets were terrorist infrastructure, terrorist facilities, and locations connected clearly with incidents of cross-border terrorism. And it is in fact Pakistan that is misusing religious sites as a cover to in fact radicalize, direct and indoctrinate and train terrorists. In fact, contrary to what Pakistan is claiming, yesterday Pakistan launched a targeted attack on the Sikh community in the state of Jammu and Kashmir, hitting Gurdwara in Poonch and the homes of Sikh community members which came under attack. You are aware of the kind of religion. పంజాబ్లోని కొన్ని ప్రాంతాలపై పాక్ డ్రోన్ల దాడికి యత్నించిందని వ్యోమికా సింగ్ అన్నారు. పాకిస్తాన్ డ్రోన్ల దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు. పాకిస్తాన్ మిసైల్స్ను పేల్చేశామని తెలిపారు. अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, नाल, जलंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, फलौदी, तरलाई and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. అనంతరం లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామని, డిఫెన్స్ సిస్టమ్ను విజయవంతంగా భారత సైన్యం ధ్వంసం చేసిందని సోఫియా ఖురేషి అన్నారు. संतुलित और गैर उत्तेजक बताया था. यह विशेष रूप से स्पष्ट किया गया था कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया. साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం చేపట్టిన చర్య అనంతరం పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రతీకగా భారత దళాలు పాకిస్తాన్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో లాహోర్లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైందని భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి గంటలు అమ్మకాల ఒత్తిడి తీవ్ర రూపం దాల్చడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమవ్వగా నిఫ్టీ కీలకమైన 24,300 స్థాయికి దిగువన మూసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ సూచీలు ఉదయం ఉత్సాహంగానే మొదలయ్యాయి. రోజంతా స్వల్ప శ్రేణిలో లాభనష్టాల మధ్య కదలలాడిన సూచీ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయన్న వార్తలతో చివరి గంటలు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరకు సెన్సెక్స్ 411 పాయింట్ల నష్టంతో 80,334 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 140 పాయింట్లు కోల్పోయి 24,273 వద్ద మూసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.72 వద్ద కొనసాగుతుంది.